జీవన సంగీతం 3వ భాగం. 2వ భాగంలో రమేష్ ప్రతిమలకు 2 ఆడపిల్లలు ఒక బాబు పుడతారు. ప్రాక్టీస్ బాగా పెరుగుతుంది. ఇల్లు కడతాడు. మరిదికి మామగారి అక్క కూతురు చూడామణిని చేసుకోవాలని భావిస్తే కాంతమ్మ అడ్డుపడుతుంది. ప్రతిమ వారిస్తుంది. కథ కొనసాగుతుంది. చీరలు అడ్డం పెట్టుకుని వంట చేసుకుంటోంది ఆండాళమ్మ. రమేష్ అటువైపు వచ్చాడు. ఏమిటి తడి చీరలు అసహ్యంగా ఇక్కడంతా కట్టారేమిటి అన్నాడు చిరాగ్గా. మీరు ఊరుకోండి. అటు ఏం పని మీకు? బాగోదు. వాళ్ళు 4 రోజులు ఉండిపోయేవాళ్ళు. రాకరాక వచ్చారని మామగారు ఎంతో సంతోషపడుతున్నారు. ఏం కావాలక్కడ మీకు? నేను తెచ్చిస్తాను రండి, నెమ్మదిగా బ్రతిమాలుతున్నట్లుగా అంది ప్రతిమ. మడి మట్టి ఏం తెలిసి చేస్తాయి, ఇల్లంతా శూద్రపు కొంపైపోయే అంటూ సాగదీసింది ఆండాళమ్మ. ఆ మాటలు రమేష్ చెవుల్లో పడనందుకు సంతోషించింది. మొత్తానికి ఒకరోజు నారాయణమూర్తి చూడామణిని కళాధర్కి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. రమేష్తో చెప్పు అన్నాడు ప్రతిమతో. ఇప్పుడేం పెళ్ళి? దమ్మిడీకి కాణా లేదు కానీ పెళ్ళి తక్కువైందా? బుద్ధి లేకపోతే సరి. పెళ్లి చేసుకున్న పెళ్ళ మీదన్నా కావాలంటే ఎక్కడైనా అడుక్కు తెస్తాడా? ఇంకో సంసారాన్ని తయారు చేసి నా మీద తొయ్యటానికి వాళ్ళకి జ్ఞానం లేకపోతే నా దాకా తేవటానికి నీకైనా ఉండక్కర్లా అంటూ వాళ్ళు వినేలాగా గయ్యమన్నాడు. మా బాగా అన్నాడు. ముసిముసి నవ్వులతో మొదటిసారిగా రమేష్ మాటలకి సపోర్ట్ ఇచ్చారు కాంతమ్మ, రాజామణి, జానకమ్మ. నారాయణమూర్తి, కళాధర్ మండిపడ్డారు. బేలగా కళాధర్ వైపు చూసింది చూడామణి. ఆండాళమ్మ మాత్రం చలించలేదు. ఆమె ఇంత మాత్రానికే బెదిరే ఘటం కాదు. ఆ తర్వాత ఆండాళమ్మ మంచం మీద కళాధర్కి కూడా ప్రవేశం ఏర్పడింది. వాళ్ళు ముగ్గురు ఏదో ఒక సమాలోచన సీరియస్గా జరుపుతూ ఉండేవాళ్ళు. ఈడొచ్చిన పిల్లాడయ్యే, ఇతన్ని ఎదురుగా పెట్టుకొని నీ పెద్ద కొడుకు కోడలు ఇల్లంతా చెలోమని తిరుగుతుంటే ఆ అబ్బాయికి ఎలా ఉంటుంది? వాళ్ళిద్దరూ చిలక గోరింకల్లా సంసారాలు చేసుకుంటుండ్రి. ఇతనికి పెళ్లి చేద్దామనే ధ్యాస వాళ్లకు లేకపోయే అంటూ కళాధర్ మీద సానుభూతి కురిపిస్తూ అతని ఎదురుగానే నారాయణమూర్తితో వ్యాఖ్యానాలు చేయటం మొదలుపెట్టింది ఆండాళమ్మ. అసలే కళాధర్ మనస్తత్వం దురుసు. దీనికి తోడు ఆండాళమ్మ సన్నాయి నొక్కులు, చూడామణి అలకతో కూడిన దెప్పుళ్ళు అతనిలో విపరీతమైన ఎగ్జైట్మెంట్ కలిగించసాగాయి. ఏదో కసి, ఎవరినో ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అనిపించేది. ఎప్పుడు కసుబుస్సుమంటూ ఈ వంటిలా తగలేశారేంటి? ఈ కూర వేయించకుండా ముద్దలా చేశారేమిటి? నెయ్యిలా కంపు కొట్టి చేస్తుందేం? మంచి నెయ్యి తెప్పించలేరు అంటూ వాలి మీద ఎగరటం మొదలుపెట్టాడు. వడ్డించడం డ్యూటీ ఒక్కోసారి వాలి తీసుకునేవాడు. కళాధర్కి మాత్రం తప్పకుండా అతనే వడ్డిస్తాడు. అతనెంత చిరుచిరులాడినా రాజామణి, కాంతమ్మ పట్టించుకునేవాళ్ళు కాదు. జానకమ్మకు మాత్రం మండిపోయేది. చాలా వరకు వంట ఆమె చేస్తుంది. అందుకే తననే అన్నాడని గుంజుకునేది. అమ్మాయి ప్రతిమ, నేను ఈ ఇంట్లో ఉండలేను తల్లి. నీ మరిది చెండుకు తింటున్నాడు. నేను ఈసారి ఊరుకునేది లేదు అన్నదామె ప్రతిమతో. ఒకరోజు అన్నం దగ్గర ఇలాగే సాధిస్తుంటే వెళ్ళి ఆండాళమ్మ దగ్గర తిను అన్నది జానకమ్మ. అంతే, అగ్గిబరాటలా పేలిపోయాడు ఒక్కసారి. ఏమిటి మీ ఉద్దేశం? అంతా వాళ్ళ మీద పడి ఏడుస్తారెందుకు? 30 ఏళ్ళు వస్తున్నాయి. నాకేం పెళ్ళి పెటాకులు అక్కర్లేదనుకుంటున్నారా అంటూ గయ్యమన్నాడు అతను. అయ్యో, పెళ్ళెందుకొద్దు నాయనా? ఉద్యోగం లేదంటే ఏం, ఎలాగో గడుస్తోందిగా, ముందు పెళ్లి చేసేసుకో అన్నది జానకమ్మ వెటకారంగా. అన్నంలో చేయి కడిగేసుకుని లేచి వెళ్ళిపోయాడు విసురుగా. అన్నం ముందున్న పిల్లాడితో మీకా వాదనేమిటి? చిన్న పిల్లాడు, తెలిసి తెలియక వాగితే మనకైనా ఇంగితం ఉండక్కర్లా? తనలో తనే అంది. తినే కూడు లాక్కున్నట్టు అన్నది రాజామణి నిష్ఠూరంగా. ఇది మరీ బాగుందమ్మా. అతనంత మాటలు అంటుంటే మీకెవరికి పట్టలా? నేను ఉన్న మాట అంటే ఉలికొచ్చిందే అంది జానకమ్మ. అమ్మా ఇలారా నువ్వు, మెట్ల మీద నుంచి అరిచింది ప్రతిమ. రుసరుసులాడుతూ ఆమెను అనుసరించింది జానకమ్మ. నువ్వు అనవసరంగా వాళ్ళ విషయాల్లో కల్పించుకోకు. అసలు నువ్వు కూతురింట్లో జీవితం గడపటం మన సాంప్రదాయం కాదు. మన రాతలు అలాంటివి గనక ఇలా జరిగింది. ఇదైనా జరిగినందుకు మనం సంతోషించాలి. అల్లుడింట్లో పడి తింటూ మాకు నీతులు చెప్తున్నావా అని వాళ్ళంటే తల తీసి ఎక్కడైనా పెట్టుకోవాలి. అంతవరకు రాకుండా మనం చూసుకుంటే మర్యాదగా ఉంటుంది అన్నది ప్రతిమ. వాళ్ళంతా తినటంలా ఉక్రోషంగా అన్నది జానకమ్మ. వాళ్ళకు హక్కుందమ్మా, నిజానికి నీకే లేదు. అయితే నన్ను పొమ్మంటావా? కళ్ళల్లో నీళ్లు తిరిగాయి జానకమ్మకు. ఎక్కడికి పోతావు? పిచ్చిగా మాట్లాడుకో. వాళ్ళ విషయాల్లో కల్పించుకోకుండా ఉంటే డైరెక్ట్గా నిన్నెవరూ ఏమీ అనరు కదా. వంట నువ్వు ఒక్కదానివే కాదు కదా చేసేది, రాజామణొద్దుని కూడా చేస్తోంది. అతను ఆమెనే అన్నాడనుకోరాదు. నెయ్యి నువ్వు కాదు కదా తెచ్చింది, వాలి తెచ్చాడు. అతనేమనుకుంటే నీకేం?
అనువుగాని చోట ఉన్నందుకు ఇలాంటి సర్దుబాటు మనస్తత్వం నేర్చుకోవాలమ్మా, లేకపోతే బాగోదు. ఇలా అందరినీ నెత్తికెక్కించుకుంటే మీకేం మిగులుతుందే? అబ్బా, మళ్ళీ మొదలు, నీకెందుకు? విసుగ్గా కసిరినట్లుగా అంది ప్రతిమ. ఇంతలో రమేష్ రావటంతో జానకమ్మ కిందికొచ్చేసింది. ఏడుస్తున్న జానకమ్మ ముఖం ప్రతిమ ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్న కోపం అతని దృష్టిని దాటిపోలేదు. ఏమైంది అన్నాడు. ఏం లేదండి, నవ్వు తెచ్చుకుంటూ అతను విప్పిన షర్ట్ అందుకుంది ప్రతిమ. అతను స్నానం చేసి వచ్చాక అన్నం పెట్టనా అంది. తర్వాత తింటాగాని ఇలా కాసేపు నా దగ్గర కూర్చో అన్నాడు బెడ్ మీద పడుకుంటూ. రమేష్ని ఆనుకొని కూర్చుంది ప్రతిమ. ప్రతిమ, నా చదువుకి మాకున్న ఆస్తి కాస్త ఖర్చయిపోయింది. నేను వదిలేస్తే మా అమ్మ నాన్న నిరాధారంగా అయిపోతారు. ఏమిటండి మీరు, నేను ఇప్పుడన్నా అలా అన్నానా? కంగారుగా అంది ప్రతిమ ఆమెను మధ్యలోనే ఆపుతూ. ప్లీజ్ ప్రతిమ, నన్ను చెప్పనియ్యి. ఇవాళెందుకో వివరంగా చెప్పాలనిపిస్తుంది. ఇప్పటికే ఆలస్యం చేశాను. అయినా నీ మంచితనం వల్ల నేను అలా ఫీల్ అయ్యే అవసరం రాలేదు అంటూ నీ ఒళ్ళో పడుకోనా అన్నాడు. పడుకోండి, నవ్వుతూ తనే అతని తల ఒడిలోకి తీసుకుంది. మీ అక్క రాజామణిది ఒక బాధాకరమైన జీవితం. ఎప్పుడు తాగి వచ్చి తంతు నానా హింసలు పెట్టేవాడు. మా బావ నరకం అంటే ఎలా ఉంటుందో నిరంతరం రుచి చూపేవాడు. అత్త ఆడపడుచులు దాన్ని వేపుకు తినేవారు. కడుపు నిండా తిండి కూడా పెట్టేవారు కాదు. అట్లకాడ కాల్చి వాతలు పెట్టేవాళ్ళు. పుట్టింటికి పంపేవాళ్ళు కాదు. మేము ఎప్పుడైనా వెళ్తే వాళ్ళెవరూ మాతో మాట్లాడేవాళ్ళు కాదు. దానికోసం భరించేవాళ్ళం. బావ బ్రతికుండగా దాని ముఖాన నవ్వనేది ఎప్పుడు చూడనే లేదు. అలా నవ్వితే మాకొక పండగలాగుండేది. చివరికి దాన్న నరకం నుంచి విముక్తి చేస్తూ విజయ కడుపులో ఉండగానే మా బావ పోయాడు. ఈ కథంతా నీకు తెలిసిందే అనుకో. అయినా నా పరంగా విను. నాకు అదంటే జాలి, ప్రేమ. దాని బాధ్యత నాదే. వాళ్లను కంట్రోల్లో పెట్టడానికి వాళ్ళ దగ్గర నేను అలా సీరియస్నెస్ నటిస్తాను. కానీ నాకు మా అమ్మ, మా నాన్న, అక్క అంటే విపరీతమైన అభిమానం. పెద్ద కొడుకుగా, సంపాదనాపరుడిగా నేను వాళ్ళని ఆదుకోవాలి. నేను వదిలేసి వేరే వెళ్ళిపోతే ముఖ్యంగా వాళ్ళు ముగ్గురు నిరాధారంగా ఒడ్డున పడ్డ చేపల్లా అయిపోతారు. ఎన్నో గొడవలు వస్తుంటాయి ఉమ్మడి సంసారాలు అన్నాక. సాధ్యమైనంత వరకు తప్పదు కాబట్టి బయట వాళ్ళకి సంధివ్వకుండా సర్దుకుపోతూనే బాగుంటుంది. నా సపోర్ట్ ఎప్పుడూ నీకు ఉంటుందనే సంగతి మర్చిపోకు ప్రతిమ. న్యాయాలు ఎటువైపు ఉన్నా నేను మాత్రం నీ వైపే ఉంటాను. అలా నేనుండడం మూలాన నీ బాధ్యత ఎక్కువవుతుందే కానీ తగ్గదు. ఇంటిని ప్రశాంతంగా ఉంచే బాధ్యత నీది. అది తక్కువ బాధ్యత కాదు. దీనికెంతో ఓర్పు, నేర్పు కావాలి అని అవి నీకు పుష్కలంగా ఉన్నాయి. ఆ సర్దుబాటు మనస్తత్వం నీకు ఉండబట్టే నేను సుఖపడుతున్నాను ప్రతిమ. ఇందుకు నేను ఎప్పటికీ నీకు కృతజ్ఞుణ్ణి. ఇవాళెందుకు నాకు బ్రెయిన్ వాష్ చేయడానికి పూనుకున్నారు? ఆండాళమ్మ గారు వచ్చింది కదా, ఆవిడ సామాన్యమైనదిగా నాకు కనిపించటం లేదు. ఆవిడేదైనా ఉపద్రవం సృష్టిస్తే ఇంట్లో ఏవో గొడవలు రాజుకుంటూనే ఉంటాయి. అవి ఆరేసరికి ఎన్నాళ్ళు పడతాయో. వీటిని ఎదుర్కోవటానికి తొలిచర్యగా నీకు నా మనసు గురించి చెప్పాను. ఆవిడ ఏ వైపు నుంచి అటాక్ అవుతుందో మనం సిద్ధంగా ఉండాలి కదా. నీకు బాధ కలిగించేలా ఉంటే మాత్రం బలవంతంగా భరించకు. నాకు చెప్పేయి, నేను పరిష్కారం ఆలోచిస్తాను. ఓకే అన్నాడు రమేష్. ఓకే అన్నది ప్రతిమ. మేం వెళ్ళిపోతాం అన్నది చూడమణి. అదేమిటి, ఎందుకు? కంగారుగా అడిగాడు కళాధర్. ఆరుబయట గార్డెన్లో చైర్స్ వేసుకొని కూర్చున్నారు వాళ్ళిద్దరూ. వాలి, 2 కప్పుల టీ పట్రా అన్నాడు కళాధర్. కళాగారికి టీ కావాలట. వంటింట్లోకి వచ్చి జానకమ్మకు చెప్పాడు వాలి. నాకు తెలీదయ్యా, రాజామణికి చెప్పు ముభావంగా అన్నది జానకమ్మ. పెద్ద లార్డ్లాగా బయట కూర్చుని టీ కోసం పురమాయింపు. దాన్నెదురుగా గొప్ప, బోడి గొప్ప అనుకుంటూ సన్నగా గొణుగుడు లంకించుకుందామే. అంతేనమ్మా, అమ్మగారు ఒకసారి కలిగించుకుంటే వాళ్ళంతా నోళ్లు మూసేస్తారు. అమ్మగారు మెతకతనం చూసి అలా పెట్టరేగుతున్నారు వాళ్ళు. మీరు చెప్పరాదు అంటూ ఎగదోస్తున్నాడు వాలి. నేను చెప్తే వింటుందా? మన బంగారం మంచిదైతే కంసాలు నటమెందుకు? నా అల్లుడి సంపాదనంతా దోచుకు తింటున్నారు. దమ్మిడి సంపాదన లేకున్నా నీలుగుడికి ఏం తక్కువ లేదు. ఒక్కొక్కళ్ళకి కాస్త సపోర్ట్ దొరికేసరికి విజృంభిస్తోంది జానకమ్మ. వాలి, అమ్మ పిలుస్తోంది అంటూ వచ్చింది అఖిల. అఖిలనెత్తుకొని ప్రతిమ దగ్గరికి వెళ్ళాడు వాలి. చూడు వాలి, నీకు అవసరం లేని విషయాల్లో జోక్యం చేసుకోకు. నువ్వు చాలా మంచివాడివని నా ఉద్దేశం. దాన్ని అలాగే ఉండని. చెడు అనిపించుకోవటానికి క్షణం పట్టదు. ఒకళ్ళ మీదకు ఒకళ్ళను ఉసిగొలిపి తమాషా చూడటం సంస్కారం అనిపించుకోదు. నువ్వు చదువుకున్నావు, అర్థమైందనుకుంటాను. వెళ్ళు, రాజామణిని అడిగి ఓ గిన్నెడు టీ తీసుకెళ్ళు. మెత్తగానే చెప్తున్న ప్రతిమ కంఠంలో పదును గుర్తించాడు వాలి. తల వంచుకొని అవతలకెళ్ళి రాజామణితో టీ కల్పించుకొని మౌనంగా పట్టుకెళ్ళి కళాధర్కి చూడమణికి ఇచ్చాడు. చెప్పు, ఎందుకు వెళ్ళిపోవటం?
కప్పు పెదవులు కానించుకుంటూ అన్నాడు కళాధర్. ఇక్కడుండి ఏం చెయ్యాలి వాడిగా అన్నది. అక్కడికెళ్ళి ఏం చెయ్యాలి? గాడిదలు కాయాలి. అవి మా ఊళ్ళో చాలానే ఉన్నాయే. ఇక్కడే ఉంటే ఇద్దరం కలిసి కాయొచ్చుగా. మీకేం తమాషాగా ఉందా? నువ్వేదో అంటే నేను ఉపాయం చెప్పాను, మళ్ళీ నన్నే తిడతావేం? అలిగినట్లుగా కూర్చుంది చూడామణి. కోపం వచ్చిందా? లేదు, సంతోషం పొంగిపోతోంది. అబ్బా, ఏమిటో చెప్పకుండా రుసరుసలాడితే నాకేం తెలుస్తుంది? ఆ పిచ్చిమొద్దు నీ మీద మనసు పెట్టుకుంది నాయనా. దాని విరక్తి దానిది. నువ్వు పెళ్లి చేసుకుంటావని కలలు కన్నది. మీ వాళ్ళంతా కలిసికట్టుగా నీకు పెళ్లి చెయ్యం అని తీర్మానించేశారు. నీకా వాళ్ళని ఎదిరించే ధైర్యం చొరవ లేకపోయే నీ మీద మనసు చంపుకోలేక కంటికి కడిబెడుగా ఏడుస్తుందా పిల్ల. అదును చూసుకుని రంగప్రవేశం చేసిన ఆండాళమ్మ అందుకుంది. నేను చూడమని తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. రోజు అంటూనే ఉన్నాను, వింటూనే ఉన్నాం. ఆచరణలోకే రావటం లేదు కానీ ఎత్తిపొడుపుగా అంది చూడామణి. వాళ్ళు ఒప్పుకోకపోతే ఆమెను తీసుకెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకుంటాను. ఒక్క వారం రోజులు చూడండి అన్నాడు ఆవేశంగా కళాధర్. ఏమోలే నాయనా, అయినప్పుడు మీ వాళ్ళు పడనిచ్చినప్పుడు అనుకోవాలి. ఇంకొక రవ ఎక్కిస్తూ అంది ఆండాళమ్మ. మీరే చూస్తారుగా పట్టుదలగా అన్నాడతను. ఈ సంభాషణ పొంచి విన్న కాంతమ్మ ఉన్నదున్నట్లుగా ప్రతిమ చెవిలో ఊదింది. మీతో మాట్లాడాలి సీరియస్గా అన్నది ప్రతిమ. ఇప్పుడు పోట్లాడుతున్నావా? కొంటెగా నవ్వాడు రమేష్. నేను సీరియస్గా ఉన్నాను. అరే పాపం, ఏమైంది? ఇలా పడుకో, నేను చూస్తాను. అరరే, సీరియస్గా ఉన్న పేషెంటు అలా నడవకూడదు, నేను ఎత్తుకుని తీసుకువెడతానుండు అంటూ దగ్గరగా వచ్చాడతను. ఏమిటండి మీరు, ఎప్పుడూ తమాషయ్యనా? అప్రయత్నంగా ఆమె కళ్ళల్లోకి నీళ్ళొచ్చాయి. చకితుడయ్యాడు రమేష్. ఏమిటి ప్రతిమ? ఎందుకలా? ఇలా కూర్చో, చెప్పు, నేను వింటానుగా అనునయంగా అన్నాడు. చూడామణిని కళాధర్కిచ్చి పెళ్లి చేసేద్దామండి. తరువాత ఎవరి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. మనం సంసారం చేస్తూ సరసాలాడుకుంటూ ఈడొచ్చిన పిల్లాడి మనోభావాలు గుర్తించకుండా ప్రవర్తిస్తున్నామట. ఎవరా అన్నది? ఆండాళమ్మేనా? వాళ్ళ ఎదురుగా నేను అసలు ప్రతిమ అని నోరారా కూడా పిలవను. ఇంట్లో ఉన్నంతసేపు నీతోనూ పిల్లలతోనూ గడపాలని, నువ్వు వంట చేస్తుంటే నీ వెనకే తిరుగుతూ అవి ఇవి అందించాలని ఎన్నో చిన్న చిన్న కోరికలున్నాయి నాకు. ఈ గదిలో తప్ప ఇంట్లో ఎక్కడా నీతో కనీసం ఫ్రీగా మాట్లాడడానికైనా వీలుండదు. అయినా ఉమ్మడి కుటుంబాల్లో ఇంతేనని సరిపెట్టుకుంటూ మనం అనురాగ సామ్రాజ్యం ఈ గది అని సర్దుకుంటూ వాళ్ళంతా చూస్తుండగా నీతో సరసాలాడుతూ సరదాగా ఉంటే లేకిగా అసహ్యంగా ఉంటుందని ఎంతో జాగ్రత్తగా హుందాగా ఉంటూ ఈ గది దాటాక నీతో నేను. అలాంటిది ఆ రౌడీ పినుగ అలా వాగుతుందా? పళ్ళు రాలగొట్టి బ్యాగ్లో పెట్టేసి బయటికి గెంటైన అండాళమ్మని కుర్రాడిలా అడిగాడు రమేష్. ఏం వద్దు కానీ వాళ్ళ పెళ్ళికి అంగీకారం వినిపించి పచ్చజెండా ఊపేద్దురు. అన్ని గొడవలు అవే సర్దుకుంటాయి. పెళ్ళామొస్తే ఏదో ఒక ఉద్యోగంలో అతనే ఇరుక్కుంటాడు అన్నది ప్రతిమ. సరే ఏడవమను, ఆ పాపం నాకెందుకు అన్నాడతను. అతను అంగీకరించినట్లుగా నారాయణమూర్తికి చెప్పింది ప్రతిమ. ఇదేమిటమ్మాయి ఇలా చేశావు అన్నది కాంతమ్మ. మీకు తెలియదులేండత్తయ్య, మనం చెయ్యకపోతే వాళ్ళు గుళ్ళో పెళ్లి చేసుకుంటామని చెప్పారు. ఎలాగూ ఆగని పెళ్లికి పరువు పోగొట్టుకోకుండా మనమే సరే అంటే వదిలిపోతుంది కదా అంది ప్రతిమ. ఈ సంగతి నారాయణమూర్తికి కొండంత సంతోషం కలిగించింది. ఆయనకి కోడలుగా చేసుకోవాలని ఎంత గట్టి కోరిక ఉందో ఈ శుభకార్యానికి రమేష్ అంగీకారం కూడా ఉండాలని అంతే గాఢమైన కోరిక ఉంది. రమేష్ను ఎదిరించాలని ఆయనకి లేదు, చూడామణిని వదులుకోవాలని లేదు. రెండింటి మధ్య నలిగిపోతున్నాడు ఆయన. తనకు ఆ ఊళ్ళో తెలిసిన ఏ ఒక్క వ్యక్తిని వదలకుండా అందరితోటి నా కులం అమ్మాయినే కోడలుగా తెచ్చుకుంటున్నాను అని సంతోషంగా చెప్పి వచ్చాడు ఆయన. కాంతమ్మ మాత్రం ముభావంగానే ఉంది. పెళ్లికి సింధూరపుగూడెం బస్సులో తరలి వెళ్ళారు మగ పెళ్లివారు. రమేష్కి డాక్టర్గా మంచి పేరుంది. వ్యక్తిగతంగా కూడా అతనంటే చాలామందికి అభిమానం. తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్సు, చుట్టాలు కలిసి చాలామందే వచ్చారు. ఇంతమంది జనాన్ని చూసి ఆడపెళ్లివారు గుండెలు బాదుకున్నారు. ఎప్పుడూ పెళ్లి భోజనాల మొహం ఎరగని వాళ్ళలా ఇంతమందిని తీసుకొచ్చి పడ్డారేమిటి మాయదారి మూక అని తిట్టుకుంది ఆండాళమ్మ. అంతమందికి ఆ వండిన వంట కూడా సరిపోదు, మర్యాద లేదు, గుడ్డు లేదు. ఆ అన్నం సరిపోయిన మందికి వడ్డించి ఈ ఆనక గమ్ము నూరుకోండి అన్న సలహా ఇచ్చింది ఆవిడ. ఈ జనాన్నంతా ఆ పెళ్లివారి మీదకి తోలితే వాళ్ళు తిట్టకుండా ఉంటారేమోండి భయంగా అంది రమేష్తో. నాకంత మాత్రం తెలియదనుకున్నావా? నేను ఎలా చేస్తానో చూస్తూ ఉండు అంటూ 300 మందిని ఒక మంచి హోటల్కి అలాట్ చేశాడు రమేష్. ఆ హోటల్ ప్రొపరైటర్ అతని ఫ్రెండ్ కూడా. అందులో ఉన్న రూమ్లు తమ వాళ్లకే బుక్ చేసి డబ్బు తనే చెల్లించేశాడు అతను. ఎందుకు నాయనా, మేము ఏర్పాటు చేసేవాళ్లంగా మళ్ళీ వంట చేయమని పురమాయిస్తున్నాను అంది ఆండాళమ్మ గొంతులో సంతోష ఛాయలు బయటికి పొంగకుండా జాగ్రత్త పడుతూ.
పర్వాలేదులేండి, దాని గురించి పెద్దగా చర్చించేదేమిటి అన్నాడు రమేష్. ఏ గొడవలు లేకుండా పెళ్ళైపోయింది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తగ్గట్లు లేనే లేదు. ఆ ముసలాయన తన వైపు పిల్లని మోజుపడి చేసుకున్నాడట, అంతే అంటూ వ్యాఖ్యానించారు కొందరు బంధువులు. అబ్బా, మరీ ఏమిటలా ఉంది పెళ్లి కూతురు? నాకు నచ్చలేదు. పెళ్లి అలంకరణలో ఎంత అనాకారి అయినా అందంగా కనిపిస్తుందంటారు. ఈ పిల్ల ముఖాన అసలు కళే లేదు అన్నాడు రమేష్. మీకు నచ్చేదేమిటి? మీ తమ్ముడికి నచ్చింది. తావలచింది రంభ, నేను మీకు నచ్చలా అన్నది ప్రతిమ. నీకేం, బంగారు బొమ్మవి. మీ తమ్ముడిని అడగండి, తన భార్య కూడా బంగారు బొమ్మే అంటాడు. వాడి మొహం అన్నాడు రమేష్ అసంతృప్తిగా. చూడామణిని వెంటనే కాపురానికి పంపేసింది ఆండాళమ్మ. దీని ఆత్రం మండ. పెళ్ళి ఇలా అయిందో లేదో అలా తోలేసింది పిల్లని. ఇందుకోసమే కాచుకుని ఉన్నట్లుంది, గోతికాడ నక్కలాగా అన్నది కాంతమ్మ. అత్తయ్య, ఆ అమ్మాయి ఇప్పుడు మీ కోడలు. ఇదివరకటిలా కక్షలు కార్పణ్యాలు మనసులో పెట్టుకోకుండా మామూలుగా ఉండండి అన్నది ప్రతిమ. కళాధర్ చూడమని ఆ గది వదిలి బయటకు వచ్చేవాళ్ళు కారు. ఎప్పుడూ అందులోనే నవ్వులు, కేరింతలు, టీలు, కాఫీలు, టిఫిన్లు కూడా వాలి చేత ఆ గదిలోకే తెప్పించేవాడు కళాధర్. ఇది హోటలా, కొంప? ఏమిటా వెదవ్వేషాలు? అన్నీ గదిలోకి తెప్పించుకోవడం ఏమిటి? ఆవిడగారు రాణిగారిలా గది వదిలి రాదు. మేము అన్నీ వండి అమర్చి పంపితే అక్కడ కూర్చుని ఆరగిస్తారు. అలాగే నెత్తికెక్కించుకో. ఆనక ఈ ఇల్లు మీదే, ఈ ఇల్లు మాదే, మీరు పోండి అంటారు నిష్ఠూరంగా అన్నది జానకమ్మ. ఆ పద్ధతి ప్రథమికి చిరాగ్గానే ఉంది. తను మరీ మెతకగా ఉండటాన్ని వాళ్ళు చేతకానితనంగా తీసుకుంటున్నారు. ఆ అమ్మాయి పని చెయ్యని చెయ్యకపోని భోజనం, టిఫిను వగైరాలు మాత్రం డైనింగ్ హాల్లోనే చెయ్యాలి. గదిలో ఏమిటి అసహ్యంగా అనుకుంది ప్రతిమ. ఆ రోజు వాలిని మధ్యాహ్నం వరకు ఇంటికి రావద్దని ఏదో పని పురమాయించి బయటకు పంపేసింది. టిఫిన్ టైం అయింది. రమేష్ పిల్లలు టిఫిన్ చేసి వెళ్ళిపోయారు. అతను ఉన్నంతసేపు ఇల్లంతా కళాధర్ రూమ్తో సహా నిశ్శబ్దంగానే ఉంటుంది. రమేష్ వెళ్ళిపోయాక అందరి గొంతులు స్వేచ్ఛగా పైకి లేస్తాయి. వాలి, టిఫిన్ పట్రా అన్నాడు కళాధర్ గదిలోంచి. బయట నుంచి సమాధానం లేదు. వాలి, వాలి వినపడ్డంలా పిలుస్తుంటే వాలి లేడ్రా అన్నది రాజామణి. అక్కయ్య, టిఫిన్ పట్రావా ప్లీజ్. రాజామణి ట్రేలో టిఫిన్ పెట్టుకుని తీసుకెళ్తోంది. ఎక్కడికి అంది ప్రతిమ. కళా వాళ్ళకి. తీసుకువెళ్ళి డైనింగ్ టేబుల్ మీద పెట్టండి. వాడు తెమ్మన్నాడే. రాజామణి చేతిలో ట్రే లాక్కొని టేబుల్ మీద పెట్టింది ప్రతిమ. ముఖం మార్చుకుని లోపలికి వెళ్ళిపోయింది రాజామణి. అక్కయ్య, గబగబా బయటకు వచ్చాడు కళాధర్. అక్కయ్య గట్టిగా పిలిచాడు. ఎందుకు అన్నది ప్రతిమ. టిఫిన్ కావాలి, ఇదిగో ఇక్కడుంది, ఇద్దరు ఇక్కడికి వచ్చి తినండి. రేపటి నుంచి టిఫిన్లు, కాఫీలు, భోజనాలు ఏం కావాలన్నా ఈ డైనింగ్ హాల్లోకి వచ్చి తినాలి. గదుల్లోకి తెప్పించుకోవడానికి వీల్లేదు. అలా ఇంకోసారి జరిగిందంటే విషయం మీ అన్నయ్య వరకు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు ఫలితం బాగోదని నీకు తెలుసు ఖచ్చితంగా చెప్పేసి వెళ్ళిపోయింది ప్రథమ. అన్నయ్య తెప్పించుకోవటంలా అందామన్నా రమేష్ అలా తెప్పించుకోడు. అది కాక ఏ విషయమో ప్రతిమ రమేష్కి చేరవైదని ఇంట్లో అందరికీ తెలుసు. అలా ఎవ్వరినీ బెదిరించదు కూడా. అందుకే కళాధర్ కాస్త జంకాడు. ముభావంగా భార్యతో సహా వచ్చి అక్కడే టిఫిన్ తిన్నాడు. ఇంకెప్పుడు గదుల్లో అలాంటి కార్యక్రమం మొదలు పెట్టలేదు. ప్రతిమ గట్టిగా మాట్లాడిందంటే ఇంట్లో ఎవరూ ఆమెకు ఎదురు చెప్పరు అనే విషయం బాగా నాటుకుంది జానకమ్మలో. కూతురి కాపురం చూసిపోవటానికి వచ్చింది ఆండాళమ్మ. మా అమ్మకు నేను వండి పెడతాను, మీరు వండి పెడితే ఆమె తినదు వంటింట్లోకి వచ్చి చెప్పింది చూడామణి. ఇదివరకంటే నువ్వు పరాయిదానివి, ఇప్పుడు ఈ ఇంటి కోడలివి. మీ అమ్మ వియ్యపురాలు. మాతో కలిసే తినాలి, మాతో కలిసే ఉండాలి. ప్రత్యేకంగా నీ వంటేమిటి? బియ్యం కడిగి గ్యాస్ పొయ్యి మీద పడేస్తూ నిర్లక్ష్యంగా అన్నది జానకమ్మ. ఆవిడ తినదు. మణి వండితే ఏం పోయింది, తనని వండనివ్వండి అన్నాడు కళాధర్. మొగుణ్ణి వెంటేసుకుని రాయబారానికి వచ్చావా తల్లి అని మనసులోనే మండిపడింది జానకమ్మ. చూడామణి స్నానం చేసి తడిబట్టలతో వచ్చి వంట మొదలుపెట్టింది. వంటిల్లంతా నీళ్లతో తడితడిగా చీదరగా తయారైంది. ఎసట్లో బియ్యం పోస్తుంటే ఆ బియ్యం గింజలు గ్యాస్ పొయ్యి నిండా ఇంట్లోనూ చిమ్మినట్టు పడ్డాయి. కూరలు తరిగి చెక్కులు పక్కకు తోసింది. గిన్నె స్టవ్ మీద పెట్టి నూనె పోపు గింజల కోసం పరిగెత్తేసరికి ఆ గిన్నె కాస్త మాడిపోయింది. చూడామణి వంట పూర్తయ్యేసరికి వంటింటి స్వరూపమే మారిపోయింది. కాంతమ్మను లాక్కొచ్చి చూపించింది జానకమ్మ. దీని శుభ్రం మండ, ఆచారం మడి అంటే వంటిల్లంతా ఇలా పెంట చేసి పెట్టటమా? అమ్మాయి చూడమని, ఎప్పుడైనా మా వంటగది ఇంత దరిద్రంగా ఉండటం చూసావా? మా పెద్దాడు చూశాడంటే నిన్నింకా జన్మలో వంటింట్లో అడుగు పెట్టనివ్వడు. నీ మడి కాదు కానీ ఇల్లు చూస్తుంటే వాంతొస్తోంది. శుచి శుభ్రం ప్రధానం కానీ ఆచారం అంటూ కొంపనిలా గలీజ్ చేసుకుంటారటే కంపరంగా వంటింటి గడప కవతలే అన్నది కాంతమ్మ. మీరు లోపలికెళ్ళండి, వంట మైల పడిపోతుంది కోపంగా అన్నది ఆండాళమ్మ.
ఓయబ్బా, ఇందాకటి దాకా మేం తిరిగిన గది కాదా అది? మేము వండుకున్న పొయ్యి గిన్నెలు కావా? మీ పిల్ల చెయ్యి తగిలేసరికి పవిత్రమైపోయిందా? వెటకారంగా అంది జానకమ్మ. నే వెళ్ళిపోతానే చూడమని, ఏదో నిన్ను చూడ్డామని వచ్చాను కానీ వీళ్ళంతా ఇలా కట్టగట్టుకుని నా మీద యుద్ధానికి వస్తారంటే రాకపోదును అంటూ రాగం తీసింది ఆండాళ్ళమ్మ. ఏమిటి గొడవ? మీ ఇద్దరూ కలిసి ఇంటికి ఎవరిని రానివ్వరా? మణి, వంటింట్లో మన ముగ్గురికి వడ్డించేయి రండత్తయ్యా అంటూ తల్లిని జానకమ్మను మందలించి ఆండాళ్ళమ్మను అనునయించాడు కళాధర్. ముగ్గురు వంటింట్లో భోజనాలకు కూర్చున్నారు. వాడు పనికొచ్చాడు కానీ మనం పనికిరాలా, పోనిద్దు తింగరి ముండలు, ఏదో సుత్తివెదవ, పెళ్ళాం రాగానే దాన్ని వేగలేక చేస్తున్నాడు అంటూ దొడ్లోకి వెళ్ళిపోయింది కాంతమ్మ. జరిగిందంతా చెప్పి, అమ్మాయి నువ్వు అరవరాదు అన్నది జానకమ్మ. ఏమిటి అరిచేది? నువ్వు అన్నిట్లో వేలు పెట్టకు, వంటింట్లో తింటే నీకేం అంటూ కసిరింది ప్రతిమ. స్నానం చేసొచ్చి, వాణి పేపర్ తేమ్మా అన్నాడు రమేష్ డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంటూ. ఇదిగో నాన్న పేపర్ తెచ్చిచ్చింది వాణి. పేపర్ ఎవరు ఇలా మడతేశారు? చిచి, పేపర్ మడత పెట్టడం రాని వాళ్ళు దాన్ని చదవడం మానేయాలి. ఒక పద్ధతి లేదు, పాడు లేదు. రాను రాను మరీ దొమ్మరి కొంపైపోతోంది చిరాగ్గా అన్నాడు రమేష్. మీ అన్నయ్య గారు మరీను పేపర్ మడత పెట్టకపోతే కూడా అలా అరవాలి కాబోలు అన్నది భర్తతో చూడామణి. పోనిద్దు, అన్నయ్యకు నచ్చని పని చేయకుండా ఉంటేనే మంచిది, వాడికి ప్రిన్సిపల్స్ ఎక్కువ అన్నాడు కళాధర్. మూతి 3 వంకర్లు తిప్పింది చూడామణి. పేపర్ చూస్తూనే అన్నం కలిపి నోట్లో పెట్టుకున్నాడు రమేష్. ఒక్కసారిగా నషాలాన్ కంటింది కారం. పేపర్ పడేసి నీళ్ళ గ్లాస్ అందుకుని గడగడా తాగి, వంటెవరు చేశారు తీవ్రంగా అన్నాడు. మీ మరదలు చేసింది నెమ్మదిగా అన్నది ప్రతిమ. పిల్లలు కూడా ఈ కూరలే వేసుకుని తిన్నారా? చేస్తారు వాళ్ళు ఇలా ఓ వారం రోజులు తిన్నారంటే. మేము ఒట్టి పెరుగన్నమే తిన్నాం నాన్న అన్నది అఖిల. రేపటి నుంచి నాకు పిల్లలకి వంట నువ్వు చెయ్యి, అన్నంలో పెరుగు వేసుకుంటూ అన్నాడు రమేష్. రమేష్ అన్నం సరిగ్గా తినలేదు. తను అతని కోసం వేరే ఏదన్నా చెయ్యాల్సింది. అతను ఒక్కసారే అన్నానికి కూర్చున్నారు గనక కూరల్లో కారం ఎక్కువైనట్లు తనకే తెలీదు. పిల్లలు అంటున్నా తను పట్టించుకోలేదు అనుకుంటూ ఫ్రిడ్జ్లోంచి పళ్ళు తీసి కోసి గాజు ప్లేట్లో పెట్టుకొని పాలు వేడి చేసి పైకి తీసుకెళ్ళింది ప్రతిమ. రమేష్ని బ్రతిమాలి అవన్నీ తినిపించి అప్పుడు తృప్తి పడిందామే. ఏం చేస్తున్నావమ్మాయ్ అంటూ ఓసారి ప్రతిమ గదిలోకి వచ్చింది ఆండాళమ్మ. రండి పిన్నిగారు అంటూ ఆహ్వానించింది ప్రతిమ. కుర్చీలో కూలబడి గది పరిశీలనలో మునిగిపోయిందావిడ. రమేష్ గది అందంగా ఖరీదైన అలంకరణతో ఆడంబరంగా ఉంది. దీనితో పోలిస్తే కళాధర్ గది పీలగా బీదగా ఉన్నట్లుంది. నిలువుటద్దంతో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్, కుషన్ చైర్స్, ముఖ్యంగా నీలం రంగు డెకోలంతో యూఫోమ్ బెడ్స్తో అందంగా డాబుగా ఉన్న మంచాలు ఆండాళమ్మని విపరీతంగా ఆకర్షించాయి. మడత నలగని లేత రంగు సన్నని పూల బాంబే డైయింగ్ దుప్పట్లతో అదే రంగు పిల్లోస్తో చూడముచ్చటగా ఉన్న ఆ మంచాల మించి దృష్టి మరల్చుకోలేకపోయింది ఆవిడ. కళాధార్ గదిలో ఉన్న పట్టె మంచం, పరుపు దిగదుడుపుగా అనిపించాయి. అంటి ముట్టనట్లుగా ప్రతిమతో మాట్లాడి వెళ్ళిపోయింది ఆవిడ. ఇంతకుముందు ఆ గదిని చూడలేదావిడ. చూడమని, నీ తోటికోడలు గదిలో మంచాలు చూసావుటే అన్నది ఆండాళమ్మ. చూశాను, ఏం అన్నది చూడమని. ఎంత బాగున్నాయో, నీ మంచము ఉంది ఎందుకు అసంతృప్తిగా అన్నదావిడ. వాళ్ళ ఆయన సంపాదనపరుడు, ఎన్నైనా కొంటాడు. వాళ్ళ పెళ్ళై ఎన్నాళ్ళు అయింది, ఇంకా ఎందుకు వాళ్ళకవి? కొత్తగా పెళ్ళైన వాళ్ళు మీకు ఇవ్వకూడదు? పోనీ తమ్ముడే కదా, ఉన్నదొక్కడు, అంత మాత్రం అన్న సంపాదన తినకూడని వాడేం కాదు కదా. ఒక సెట్ కొనివ్వకూడదు? ఎన్నో ఖర్చులు దుబారాగా పెడుతూనే ఉంటాడాయే. నువ్వడుగు మీ తోడికోడల్ని పురెక్కిస్తున్నట్లుగా అంది ఆండాళమ్మ. ఆలోచిస్తూ ఉండిపోయింది చూడామణి. రవికి అన్నం పెడుతోంది ప్రతిమ. అమ్మా ఇలా రా ఓసారి ఆమె చెయ్యి పట్టి లాగుతూ అన్నది అఖిల. ఏమిటే, ఉండు తమ్ముడికి అన్నం పెట్టనివ్వు. వాడంతట వాడు తినడం మొదలుపెట్టాక సరిగ్గా తిండి తినటం మానేశాడు వెధవ విసుగ్గా అన్నది ప్రతిమ. కాదమ్మా, నీ కోటు చూపిస్తాను, మంచి సంగతి, రామ్మా ప్లీజ్ అంది వాణి. రవికి అన్నం పెట్టేసి మూతి కడిగి పళ్ళెం తీసి సింక్లో పడేసి పద అంది ప్రతిమ. మేడ మీదకి తీసుకెళ్ళి కిటికీలోంచి చూడు రహస్యంగా అంది వాణి. వాళ్ళని చూపించిన వైపు చూసి అవాక్కైంది ప్రతిమ. ఆండాళమ్మ తమ మంచాల మీద కాళ్ళు బారు చాపుకొని పడుకొని గుర్రు పెట్టి నిద్రపోతుంది. ఆ గురకలో నోరు తెరుస్తూ మూస్తూ విచిత్రమైన శబ్దాలు చేస్తోంది. అమ్మా, నోటిలో పుల్ల పెట్టిరానా నవ్వుతూ అన్నాడు రవి. తప్పు అంటూ అటే చూస్తోంది ప్రతిమ. చాలామంది అరికాళ్ళు శుభ్రంగా ఉంచుకోరు, ఎవరికీ కనపడేవి కావుగా అని నిర్లక్ష్యంగా ఉంచుతారు. ఆండాళమ్మ కాళ్ళు నల్లగా అసహ్యంగా బురద మరకలతో ఉన్నాయి. తాంబూలం వేసుకున్న నోటిలోంచి ఎర్రగా చొంగ తలగడ మీద పడుతోంది. ఆ మంచం మీద రాత్రికి రమేష్ తను కడుపులో తిప్పింది ప్రతిమకు. లోపలికొచ్చి ఆమెను తట్టి లేపింది. అబ్బా ఉండమ్మాయ్, మంచి నిద్రొస్తోంది, పాడు చెయ్యకు
అంటూ మోకాళ్ళు మడిచి అరికాళ్ళు దుప్పటి మీద తొక్కిపట్టి మళ్ళీ గురక మొదలెట్టిందావిడ. ఒక పక్క రమేష్ వచ్చే వేళవుతోంది. అతనికి ఇలాంటివి నచ్చవు. చూశాడంటే పెద్ద గొడవ అవుతుంది. ఈవిడేమో హిడంబిలాగా కదలటం లేదు. అమ్మా ఇవిగో నీళ్లు గ్లాస్ చూపిస్తూ అన్నాడు రవి. ఎందుకు? ఆవిడ చెవిలో పోయి వెదవా నవ్వుతూ వాడి దగ్గర నుంచి గ్లాస్ లాక్కుంది ప్రతిమ. పిన్నిగారు లేవండి, ఆయన వచ్చే వేళవుతోంది, మీకు హాల్లో మంచం వేయించాను అంటూ ఆండాళమ్మను కదపడానికి విశ్వ ప్రయత్నం చేసింది. ఇక చేతకాక అలసిందాన్లా కుర్చీలో కూలబడిందామె. తల్లి నిస్సహాయతను చూసి పిల్లలు ముగ్గురు విజృంభించారు. మంచం మీద ఎక్కి కూర్చొని అమ్మమ్మ లేవండి, మా నాన్న వచ్చేస్తున్నారు అంటూ ఆమెను ఊపేయటం మొదలుపెట్టారు. ఏమిటర్రా మాయదారి సంత, పిల్లలు కాసేపు పడుకుంటే కట్టగట్టుకుని అలా చస్తున్నారేం పింజారి వెదవల్లారా. గయ్యమని లేచింది ఆండాళమ్మ. ప్రతిమ మనసు చివుక్కుమన్నది. ఆమె కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. ఆ మంచం మీద పడుకోవటం ఏమిటి మీరు? అది ఎవరి పక్కనుకున్నారు? చేసింది చాలక ఇంకా ఆ పసివాళ్ళని తిడతారా? ముందు మీరు ఆ మంచం దిగి కిందికెళ్ళండి. ఇంకెప్పుడు ఈ గదిలోకి రాకండి. ఈ ఇంట్లో నేను పిల్లలు తప్ప ఈ గదిలోకి ఎవరైనా వచ్చి అలా పడుకోవటం చూసారా మీరు? తెలియకపోతే చూసి నేర్చుకోవాలి ఈసడింపుగా అంది ప్రతిమ. ఓయమ్మ నీకే ఉన్నాయిలే మహాలావు మంచాలు, వాటిని చూసుకుని విరగబడిపోతోంది అని గొణుక్కుంటూ చరచరా కిందికెళ్ళిపోయింది ఆండాళమ్మ. రమేష్ రాత్రిపూట ఇంటికి వచ్చేసరికి బాగా ఆలస్యం అవుతోంది. ఒక్కొక్కసారి డ్రింక్ చేసి వస్తాడు. అతను వచ్చేసరికి ఇంట్లో సగం మంది పైగా నిద్రపోతారు. మిగిలిన వాళ్ళు సాధారణంగా అతను అన్నం తింటుంటే డైనింగ్ హాల్లోకి వెళ్లరు. ఎవరి మంచాల మీద వాళ్ళు పడుకునే ఉంటారు. భార్యతో ఫ్రీగా మూవ్ అవుతూ ఆమెతో కలిసి భోజనం చేస్తాడు రమేష్. ఎంత రాత్రైనా ప్రతిమ మేలుకునే ఉంటుంది. పగలు కూడా అతను ఉన్నంతసేపు అవి ఇవి అందిస్తూ కూడానే ఉంటుందామె. మేడ మీద గదికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. టిఫిన్కి భోజనానికి మాత్రమే కిందికి రావాలి. హాస్పిటల్కి వెళ్ళే టైం వరకు భార్య పిల్లలతో పైనే గడుపుతాడతను. పై గది ఆ పరిసరాలు నీట్గా ఉండకపోతే ఊరుకోడు. ఎంతో అవసరమైతే తప్ప మిగిలిన వాళ్ళెవ్వరూ అక్కడికి వెళ్ళరు. అలా అందరూ అక్కడికి రావటానికి అతను ఇష్టపడడు. మెట్లు దిగువ కాలింగ్ బెల్ స్విచ్ ఉంది. ఎవరికైనా పని ఉంటే ప్రతిమతో ఆ స్విచ్ నొక్కుతారు. కానీ ఆండాళ్ళమ్మ ఆ రోజు దౌర్జన్యంగా వచ్చి పశువులాగా ఆ పక్కలన్నీ తగలేసి వెళ్ళింది. ఏది ఏమైనా సరే, ఎంత గొడవైనా సరే జరగని ఆవిడని మాత్రం ఇంకోసారి ఈ గదిలోకి అలౌ చేయకూడదు దృఢంగా అనుకుంది ప్రతిమ. పక్క మీదున్న దుప్పట్లు పిల్లో కవర్లు విప్పేసి చిరాగ్గా విడిచిన గుడ్డల పెట్టెలోకి విసిరేసి పెట్టెలోంచి ఇస్త్రీ తీసి వేసింది. అమ్మా ఆవిడని ఈ గదిలోకి రానీయకు ఆరిందాలా అంది అఖిల. డర్టీ ముఖం చిట్లించాడు రవి. ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నా ఇంట్లో ఏ మూల సరదాగా మాట్లాడుకోవడానికి తామిద్దరికీ వీలు లేదు. కొత్తగా పరాయిగా ఉండాల్సిందే. రాత్రి రమేష్కి అన్నం పెట్టేటప్పుడు మాత్రమే డైనింగ్ హాల్లో ఫ్రీ, మిగతా అప్పుడు అది కుదరదు. అందుకే తను రమేష్ కలిసి తమ కోసం పిల్లల కోసం ఈ చిన్న సామ్రాజ్యం సృష్టించుకున్నారు. ఎవరెంత విమర్శించుకున్నా లెక్క చెయ్యక మిగిలిన వాళ్ళకి గది విషయంలో కొన్ని ఆంక్షలు విధించారు. ఇష్టం ఉన్నా లేకున్నా అవి రమేష్ విధించినవి కాబట్టి చచ్చినట్లు పాటించి తీరాల్సిందే. కానీ ఇప్పుడు ఈ ఆండాళమ్మ శత్రురాజుల దురాక్రమణ చేస్తోంది. దీన్ని మాత్రం చచ్చినా సాగనివ్వకూడదు. ఆండాళమ్మ వచ్చి 4 రోజులవుతోంది. ఎక్కడా ఇప్పట్లో వెళ్లే సూచనలు కనబడటం లేదు. వంటగదిలో తను చూడామణి సాగించే ఏకాదుర్యం విషయం రాజామణి పట్టించుకోకపోయినా జానకమ్మ తనకేదో అవమానం జరిగినట్లు ఫీల్ అయి నానా గొడవ చేస్తోంది. ఈ మహాతల్లి త్వరగా పోతే బాగుండును. ఒకవేళ తను తన తల్లిని ఇక్కడ ఉంచుకున్నదని చూడామణి కూడా ఆవిడ్ని ఇక్కడే ఉంచాలనుకోవట్లేదు కదా. రమేష్ ఎంతమందినని భరించగలడు? కళాధర్కి ఏదో ఒక ఉద్యోగం చూసి వాళ్ళ ముగ్గురిని బయటికి పంపేయాలి. అప్పటికి కానీ మనశ్శాంతి ఉండదు. రమేష్ని బ్రతిమాలైనా ఒప్పించాలి, నచ్చ చెప్పాలి. ఏమిటంత దీర్ఘాలోచన? శత్రువ్యూహాన్ని ఛేదించబోతున్న దానిలా అంటున్న రమేష్ మాటలకి ఉలిక్కిపడింది ప్రతిమ. పిల్లలు కూడా నిద్రపోయారు. ఎప్పటినుంచి ఆలోచిస్తోంది తను. సిగ్గుపడుతూ లేచింది. డైనింగ్ హాల్లో చలేస్తుంది అంటూ ప్రతిమ చీర కొంగులాగి తన మీద కప్పుకొని అన్నం తింటూ కబుర్లు చెప్తున్నాడు రమేష్. కావాలంటే షాల్ తెచ్చి కప్పుకోండి, ఏమిటి వేషం అని ప్రతిమ కసురుకున్నా అతను లక్ష్య పెట్టడం లేదు. తన కంచంలో అన్నం కలిపి మధ్య మధ్యలో ఆమె నోట్లో కుక్కుతున్నాడు. నేను ఇక్కడ ఇంటర్ చదివేటప్పుడు మదన్మోహన్ అనే ఓ లెక్చరర్ దగ్గర ట్యూషన్ చెప్పించుకునేవాడిని. ఆయన పరమ ఛాందసుడు. పేరు అప్ టు డేట్గా ఉన్న మనిషి భావాలు మాత్రం బీసీ నాటివి. ఆయనకో పాప ఉండేది, అమృత. నాకైతే ఆ అమ్మాయి అంటే చెప్పలేనంత ఇష్టం. మామయ్య అంటూ ఒక్క క్షణం వదిలేది కాదు. ఎప్పుడూ మా ఇంట్లోనే ఉంచుకునేవాడిని. నేను మెడిసిన్ చదవటానికి హైదరాబాద్ వెళ్ళాను. వాళ్ళకి ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. ఈరోజు అమృత నా హాస్పిటల్కి వచ్చింది. మామయ్య గుర్తున్నానా అంటుంటే ఆశ్చర్యం సంతోషం ఉవ్వెత్తున పొంగాయి. అమృతకి ఇప్పుడు 16 ఏళ్ళు.
అర్భకంగా చాలా చిన్నపిల్లలా అనిపిస్తోంది. ఆమె గర్భవతి, మనిషి బలహీనంగా ఉంది. మెచ్యూర్ కాకముందే పెళ్లి చేస్తే పుణ్యమని 12వ ఏటా పెళ్లి చేశారట. 14వ ఏటా మెచ్యూర్ అయింది. కాపురానికి పంపేశారు. ఇప్పుడు వయసుకు మించిన భారమా అమ్మాయికి. వెధవ మూఢాచారాలివి జన్మజన్మలకి మనల్ని వదిలిపోయేలా లేవు. వందలు వేల సంఖ్యలో రాజారామ్మోహన్ రాయలు పుట్టుకొచ్చినా కూడా దీన్ని సమూలంగా నాశనం చేయలేరేమో. చక్కగా చదువుకోవాల్సిన పాలుకారే వయస్సులో అమృత తనను మించి కనిపించే కడుపుతో భారంగా నీరసంగా నా ముందుకొస్తే ఎంత చలించిపోయానో. ఇప్పుడు ఎలా ఉంది? ఏం చేశారు? మందులు రాసిచ్చాను, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాను. నేను ప్రతిరోజు ఇంటికొచ్చి చూస్తానని చెప్పాను. ప్రతిమ, మన వాణికి అఖిలకి 18 ఏళ్ళు నిండే వరకు పెళ్లి చేయను. అలాగే. ఏమిటా అన్నం తినటం? మీరు తింటున్నారా, నాకు పెడుతున్నారా? రెండూను. గ్లాసులు పెట్టడం మర్చిపోయారమ్మాయి కూజా దగ్గర అంటూ గబాల్న అక్కడికి వచ్చేసింది ఆండాళమ్మ. కంగారుగా లేవబోయింది ప్రతిమ. తన పైట కొంగు రమేష్ చుట్టూ ఉండటంతో గబుక్కున కుర్చీలో కూలబడిపోయింది. వాలుగా ఓ చూపు విసిరింది ఆండాళమ్మ. ఆవిడ వైపు నిశ్చలంగా చూస్తూ నెమ్మదిగా ప్రతిమ పైట తీసి ఆమెకు అందించాడు రమేష్. అతని చూపులకి తడబడుతూ వెళ్ళిపోయింది ఆండాళమ్మ. చెప్తే వినరు మీరు, ఎప్పుడూ సరసాలే నిష్ఠూరంగా అంది ప్రతిమ. బాగుంది, నీతో సరసాలాడక ఆండాళమ్మతో ఆడనా? అమాయకంగా అన్నాడు రమేష్. ఇంకా నయం, తంతుంది. ఏం తన్నదు. అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళకి ఇంత కుతూహలం ఉండదు. ఏం పాడో, పోలీస్ కుక్కలా ఎప్పుడు మన వెంటే ఉంటుంది. ఆవిడ గారిక్కడ తిష్ట వేసినట్లేనా? మీకు పుణ్యం ఉంటుంది. ఆ అబ్బాయికి ఏదైనా ఉద్యోగం చూడండి. ఇప్పుడు ఇంకా కుదురుగానే ఉంటాడులేండి బ్రతిమాలుతున్నట్లుగా అన్నదామె. చూద్దాం, ఉద్యోగాలు నా జేబులో ఉన్నాయా తీసివ్వటానికి అన్నాడు గ్లాస్ తీసుకుని సింక్ దగ్గర పెడుతూ. టేబుల్ క్లీన్ చేసి తలుపులు తాళాలేసి హాల్లోకి తొంగి చూసింది. కూజా దగ్గర 2 గ్లాసులున్నాయి. తన ఊహ కరెక్టే, గ్లాసు వంక మాత్రమే. ఆండాళమ్మ వైపు చూసింది. గురక కొడుతోందావిడ. అది ఉట్టి నటనేనని కదులుతున్న ఆమె కంటిరెప్పలు చెప్తూనే ఉన్నాయి. కాంప్లికేటెడ్ ఉమెన్ అనుకుంది ప్రతిమ. లైట్ ఆర్పేసి ఆవిడ కుతూహలానికి నవ్వుకుందామే. రాత్రిపూట వాణి, అఖిల జానకమ్మ దగ్గర, రవి రాజామణి దగ్గర పడుకుంటారు. ఒక్కోసారి పిల్లలు పైన గదిలో నిద్రపోయినా తీసుకొచ్చి తమ దగ్గర పడుకోబెట్టుకుంటారు వాళ్ళు. బెడ్లైట్ వెలిగించి తలుపులు మూసొచ్చి పడుకున్నాడు రమేష్. ఆండాళం ఏం చేసిందో తెలుసా అన్నది ప్రతిమ. ఏం చేసింది అన్నాడు అతను. ఈ మంచం మీదే పడుకొని హాయిగా నిద్రపోయింది. వాట్, నువ్వేం చేస్తున్నావు? ఆవిడ ఎదురుగుండా కుర్చీ వేసుకుని చూస్తూ కూర్చున్నాను. బుద్ధి లేకపోతే సరి. ఆవిడ పడుకుంటే నాకు బుద్ధి లేకపోవటం ఏమిటి? బుద్ధుంటే ఈ గదిలోకి రానిస్తావా? మరే, నేను బొట్టు పెట్టి ఆహ్వానించాను. పెట్టి చూడు, తన్నగలదు. ఇంతకీ ఈ దుప్పట్లు మార్చి తగిలేసావా లేదా? మార్చలేదు. ఈడియట్. స్ప్రింగ్లా లేచాడతను. పడుకోండి, మార్చాను కానీ అంటూ అతను చెయ్యి పట్టుకుని లాగిందామే. రమేష్ చేతులు ప్రతిమను చుట్టుకున్నాయి. కిటికీ వైపు అనుమానంగా చూస్తూ ముఖం చిట్లించుకుంది ప్రతిమ. ఆమె దృష్టి అటే లగ్నమై ఉంది. ఏమిటి గుండ్రాయిలాగా అంటూ కవ్వింపుగా చూశాడతను. ఆమె మాట్లాడలేదు. హఠాత్తుగా అతని తోసేసి లేచి నిలబడింది. ఏమిటి? సమాధానం ఇవ్వకుండా రివ్వున దూసుకెళ్ళి తలుపు తీసింది. ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడింది. కింది పెదవిపై పంటి కింద నలిగిపోతోంది. ప్రతిమ, ఏమిటి? ఎవరు? ఆమె దగ్గరకు వచ్చి బయటికి చూస్తూ అడిగాడు. ఆండాళమ్మ నిశ్చలంగా చెప్పింది ప్రతిమ. రేపు సాయంత్రం నేను హాస్పిటల్ నుంచి వచ్చేసరికి ఆవిడ ఇంట్లో కనబడకూడదు కందిన ముఖంతో అన్నాడు రమేష్. పొమ్మని నేనెలా చెప్తాను? ఉక్రోషంగా అన్నది ప్రతిమ. నేనే చెప్తాను. ఇంకొక వారం రోజులుండి అత్తగారిని చెప్పమంటాను. మీరు చెప్తే బాగోదు. ఆవిడైతే ఏదో ఉపాయం ఆలోచిస్తారు. ఇన్ని రోజుల నుంచి ఆలోచిస్తూనే ఉన్నారుగా. చూడు, రేపు సాయంత్రానికల్లా ఆవిడ్ని తోలేసే బాధ్యత నాది. ఆ కిటికీలు కూడా మూసేసిరా అన్నాడు రమేష్. ఆండాళమ్మ తన ముఖం చూడటానికి సిగ్గుపడుతుందనుకుంది ప్రతిమ. రాత్రి తన ఆవిడ్ని చూసిన విషయం తెలుసావిడకు. కానీ ఆండాళమ్మ టీవీగా చూసింది ప్రతిమ ముఖంలోకి. ఛీ, ఇలాంటి వాళ్ళకి సిగ్గు కూడానా? అదే ఉంటే అలాంటి లేకి పనులు ఎందుకు చేస్తారు అనుకుంది ప్రతిమ. నా పెన్నెవరెలా తగలేశారు అంటూ రయ్యన వచ్చాడు కళాధర్. ఎవరూ మాట్లాడలేదు. మణి అంటూ అరిచాడు. నా మీద పడతారేం? మీ నాన్నగారు తీశారు నిర్లక్ష్యంగా అన్నది చూడామణి. ఈ అమ్మాయికి మొగుడంటే ఎందుకో అంత నిర్లక్ష్యం. కోరి చేసుకుంది మళ్ళీ. ఆశ్చర్యంగా అనుకుంది ప్రతిమ ఎప్పటికప్పుడే. ఉత్తరం రాసుకోవటానికి తీశానురా అన్నాడు నారాయణమూర్తి. మీకు కావాలంటే వేరే కొనుక్కోవాలి. నా పెన్నెందుకు నాశనం చేయటం? పెన్నుతో రాయటం రాదు, పెట్టదు. మీరే ఉంచుకోండి దీన్ని అంటూ ఆయన వైపు గిరాటేశాడు కళాధర్. దమ్మిడీకి టికానా లేదు. వెదవకి ఎంత పొగరో అన్నాడు ఆయన రౌద్రంగా. మీరు సంపాదిస్తున్నారుగా లక్షలు లక్షలు వెటకారంగా అన్నాడు కళాధర్. ఇష్టం వచ్చినట్లు మాటలు విసురుకోవటం మొదలుపెట్టారిద్దరు. కాంతమ్మ రాజామణి కల్పించుకుని ఇద్దరినీ చెరో పక్కకు లాగారు.
నేను సంపాదించట్లేదని ఈ ఇంట్లో అందరికీ పెద్ద అలసైపోయింది. శుభ్రంగా పోయి సన్యాసుల్లో కలుస్తాను రొప్పుతూ రోజుతూ అన్నాడతను. ఆ పుణ్యమేదో పెళ్లి కాకముందు కట్టుకోవాల్సింది, నేనైనా సుఖపడేదాన్ని అన్నది చూడామణి. పెళ్లి కాకముందు పెళ్ళవదేమో అనే దిగులతో ఉన్న చూడామణికి ఎవరితో ఒకరితో పెళ్ళైతే చాలు అనిపించింది. కళాధర్ మన్మధుడిలా కనిపించాడు. పెళ్ళయ్యాక కళాధర్ని రమేష్ తోటి, తన అదృష్టాన్ని ప్రతిమ అదృష్టంతో పోల్చుకుంటూ తీరికగా అసంతృప్తిని పెంచుకోవడం ప్రారంభించింది చూడామణి. అందరి మీద చిచ్చుబుడ్డిలా లేచే కళాధర్ భార్య వెటకారాలకు, దెప్పి పొడుపులకు సమాధానం చెప్పడెందుకో భార్య దగ్గరకు వచ్చేసరికి అతనిలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తలెత్తుతుంది కాబోలు. పాపం, సంపాదన లేని మగాడు భార్యకి ఎంత లోకువా సానుభూతిగా అనుకుంది ప్రతిమ. టెలిగ్రామ్ అంటూ వచ్చాడు పోస్ట్ మ్యాన్. ఓరి దేవుడో, టెలిగ్రామ్ ఏమిటో చూడవే తల్లి, కంగారుగా అంది కాంతమ్మ. టెలిగ్రామ్ అనగానే ఆవిడకు గుండెల్లో దడ, కాళ్లల్లో వణుకు వచ్చేస్తుంది. సంతకం చేసి టెలిగ్రామ్ విప్పాడు కళాధర్. సూరమ్మ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ అని చదివి చెప్పాడతను. అయ్యయ్యో, నే వెళ్ళేసరికి ఆ ముసలావిడ గుటుక్కుమంటుందో ఏమిటో అంటూ హడావిడిగా ప్రయాణమైంది ఆండాళమ్మ. సూరమ్మ ఆండాళమ్మ తల్లి. ఈల వేసుకుంటూ వచ్చి జడవేసుకుంటున్న ప్రతిమను అమాంతం పైకి లేపాడు రమేష్. అయ్యయ్యో దించండి, కళ్ళు తిరుగుతున్నాయి అంటూ కిందికి జారి, ఏమిటి అంత హుషారుగా ఉన్నారు అంది ప్రతిమ. ఆండాళమ్మ వెళ్ళిపోయింది అంటూ కొంటెగా నవ్వాడతను. అంటే ఓ, అది దొంగ టెలిగ్రామా? ఎస్, హుందాగా అన్నాడు రమేష్. మై గాడ్, ఎంత ధైర్యం మీకు! ఆ ముసలావిడ మీద జోకేమిటండి? ఏకంగా సూరమ్మ సీరియస్ అంటే హడలిపోయింది ఆండాళమ్మ. ఏం పర్లే, ఇంటికి వెళ్ళేసరికి సూరమ్మ పొత్రంలా ఎదురొస్తుంది. ఉద్ధరించారులేండి, మీరు మరీ చిన్న కుర్రాడైపోతున్నారు ముచ్చటగా విసుక్కుంది ప్రతిమ. విజయ, ఆమె భర్త దినకర్ వచ్చారు. పెళ్ళయ్యాక 1-2 సార్ల కన్నా ఎక్కువ రాలేదు విజయ. తన మొగుడు తను లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేడని గర్వంగా చెప్తుందా అమ్మాయి. పోవే బడాయి, నువ్వు లేనప్పుడు ఏం చేశాడట అంటూ ఉడికిస్తాడు రమేష్. నువ్వు మాత్రం ప్రతిమత్తయ్యను ఎక్కడికైనా పంపిస్తున్నావా? అత్తను 4 రోజులు ఉంచుకొని పంపిస్తానని ఎంత బ్రతిమాలనో. మీ అత్త లేకుంటే నాకు గడవదు అనలా నువ్వు మాత్రం పెళ్లి కాకముందేం చేసావయ్యా అంటూ దడదడలాడించేది విజయ. దినకర్ కూడా చాలా మంచివాడు. వాళ్ళున్న 3 రోజులు సరదాగా గడిచిపోయాయి. వెళ్ళేటప్పుడు తనతో వాణిని, అఖిలని తీసుకెళ్ళింది విజయ. ఓ వారం రోజులు ఉంచుకొని పంపిస్తానని. విజయ్ వచ్చినప్పుడు రాజామణి ముఖంలో కదలాడిన సంతోష రేఖల్ని తృప్తిగా చూశాడు రమేష్. ఆ అమ్మాయికి పట్టుచీర, దినకర్కి ప్యాంట్ షర్ట్ తెచ్చాడు. ఆ చీర కట్టుకొని మా పెద్దమామయ్య మంచివాడు అంటున్న విజయం చూస్తూ ఇంకా చిన్నతనం పోలేదు నవ్వుతూ అనుకున్నాడు రమేష్. అఖిల, వాణి, కమాన్ అన్నాడు రమేష్ బూట్లు విప్పుకుంటూ. ఏంటి నాన్న, అమ్మను కూడా పిలుచుకురామా అంటూ వచ్చారు పిల్లలు. ఆ వెనకే ప్రతిమ కూడా వచ్చింది. మిమ్మల్ని పిలిస్తే చాలు, అమ్మ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నవ్వుతూ అన్నాడతను. సర్లేండి అందామె. మిమ్మల్ని అందరినీ మ్యాజిక్ షోకి తీసుకెళ్తాను. రాత్రి 8 అన్నాలు తినేసి రెడీగా ఉండండి. నిజంగా మేము చప్పున రెడీ అయిపోతాం నాన్న. ఏమేం చూపిస్తారు? పిల్లల మొహాల నిండా సంతోషం, కుతూహలం పోటీ పడుతున్నాయి. వాళ్ళు ఇంతకు ముందెప్పుడు అలాంటి ప్రదర్శన చూడలేదు. నాన్న, మా కాన్వెంట్లో ఓసారి గారడి అబ్బాయి వచ్చి గారడి చేశాడు, ఇది కూడా అంతేనా సందేహంగా అడిగింది అఖిల. ఇంకా మంచి మంచివి ఎక్కువ ఐటమ్స్ చూపిస్తారమ్మా, చూద్దురు కానీ. షో అయిపోయాక ఆ మెజిషియన్ మన ఇంటికి వస్తాడు, మీ సందేహాలన్నీ తీర్చుకుందురు కానీ. వాట్, మన ఇంటికి వస్తాడా ఆశ్చర్యంగా అన్నది వాణి. అవునమ్మా, అతను నాకు ఫ్రెండ్. ఎవరండి అతను అన్నది ప్రతిమ. నిశాంత్ అని నాకు మంచి ఫ్రెండ్, ఇక్కడే దిగమన్నాను కానీ అతను ముందుగా రావటం లేదు, షో అయ్యాక అన్నాడు రమేష్. ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుందా అని ఎదురు చూస్తున్నారు పిల్లలు. ఆ రోజు వాళ్ళకి హాలిడే. రమేష్, ప్రతిమ, పిల్లలు కారులో బయలుదేరారు. మిగతా వాళ్ళంతా ముందరే వెళ్ళిపోయారు. ముందు వరుసలో కూర్చుందాం నాన్న, రమేష్ చేయి పట్టుకొని లాగుతూ అన్నారు పిల్లలు. రండి డాక్టర్ గారు అంటూ ఎదురొచ్చి తీసుకెళ్ళి ముందు వరుసలో కూర్చోబెట్టారు నిర్వాహకులు. నా దగ్గర ఏ మాయలు మంత్రాలు లేవు, ఉన్నాయని నేను చెప్పటం లేదు. ఇది సరదా కోసం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి చేసే ప్రదర్శన మాత్రమే. దయచేసి ఇక్కడ ఎవరైనా ఇంద్రజాలికులుంటే నేను చేసే ట్రిక్స్ గురించి మీరు ముందుగానే పక్క వాళ్ళకి చెప్పేసి వాళ్ళ సస్పెన్స్ పాడు చేయొద్దు. మీకేదైనా సందేహాలున్నా, నాకేదైనా చెప్పాలనుకున్నా షో అయ్యాక నన్ను కలుసుకోండి. నేనేదో మంత్రతంత్రాలు ఉన్నాయని మిమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నానని మీరు దాన్ని కనిపెట్టేసినట్లు విజయ గర్వంతో వచ్చి నా మీద సవాళ్లు విసరొద్దు. షో మధ్యలో అలా మీరు ప్రతిసారి అడ్డుపడితే నేను సరిగ్గా చేయలేకపోవచ్చు. ప్రయత్నిస్తే దీన్ని మీరు నేర్చుకోవచ్చు. అలా మేము ఉత్సాహవంతులైన కొంతమందికి నేర్పుతున్నాం కూడా. దీంట్లో హస్తలాఘవం, టాకింగ్ చార్మ్, కాన్సన్ట్రేషన్, క్విక్ మూమెంట్స్ మొదలైన వాటి సహాయంతో ఈ ట్రిక్స్ మేము చేస్తుంటాము.
ఇది కేవలం మ్యాజిక్, మంత్రతంత్రాలు కావు. అంచేత మీలో కొందరు మరీ తెలివిగా అడ్డు సవాళ్లు విసురుతూ కంటిన్యూగా సడన్ బ్రేక్లు వెయ్యొద్దు అంటూ ఆడియన్స్ను ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పి ప్రదర్శన మొదలుపెట్టాడు నిశాంత్. ఇట్రా పాప అంటూ అఖిలని పిలిచాడు. ఒక బ్యాగ్ చూపించి ఇందులో ఏముంది అన్నాడు. రుమాలు అన్నది అఖిల. నూరా అమ్మ అన్నాడు వాణిని. వాణి కూడా చూసి రుమాలే అంది. బాగా చూడండి, ఇంకేం లేవుగా? ఇంకేం లేవు, ఈసారి చూడండి. చేతిలో స్టిక్ను ఒకసారి దాని చుట్టూ తిప్పి అన్నాడు. లడ్డు ఆశ్చర్యంగా అంది అఖిల. ఎలా వచ్చిందమ్మా? నేను బ్యాగ్ ముట్టుకోలేదుగా. ఇందాక మీరు జాగ్రత్తగా వెతికారుగా. నవ్వుతూ ఆ లడ్డు వాణికి అఖిలకి ఇచ్చి తినండి అన్నాడు నిశాంత్. వద్దంకుల్ ఏకకంఠంతో అన్నారు వాళ్ళు. తప్పమ్మా, అంకుల్ ఇస్తే వద్దనకూడదు. లడ్డు తీసుకుని గర్వంగా నవ్వుతూ వచ్చి తండ్రి పక్కన కూర్చున్నారు వాళ్ళు. నాన్న లడ్డెలా వచ్చింది చిన్నగా అడిగాడు రవి. ఇంటికెళ్ళాక అంకుల్ అడుగుదు గాని అన్నాడు రమేష్. కథ కొనసాగుతుంది.